అంటే బంగారం చేసి పెద్ద మూర్తి తీసుకుంటారు. అంత పెద్దదే మేము లింగం వేసుకుంటే చెప్పట్లేదు, కానీ మీరు లింగము ఒక అంగుష్ట మాత్రం ఉండాలి. ఆయన యొక్క అమ్మవారి మీద ప్రేమ ఉంది, భగవంతుడు బంగారం ఇచ్చారు కాబట్టి ఎక్కువ వేసుకున్నారు. కానీ అందరికీ ఆ బంగారం యొక్క దర్శనం చేస్తే అమ్మవారి దర్శనం అయినట్టు. అందుకంటే ఇక్కడ వచ్చి మీకు దర్శనం ఆయన ఆ యొక్క అమ్మవారి దర్శనం కలిగిస్తున్నారు. అందువల్లే మనం ఏం చేయాలంటే మన అంగుష్ట మాత్రం ఆ లింగం మనం ఉండాలి. ఆ లింగానికి చిన్నది చేయకుండా మరి అక్కడే దానికైనా కొంచెం పెద్ద చేయదు, కంత పెట్టి. లింగమే పెద్దది ఉండదు, కంతని కొంచెం అటు ఇటు చేస్తే ఆ 7 అంటే ఈ యొక్క జీవితంలో 7 పదరు అంటారు, కన్నడలో పదరు అంటారు, తెలుగులో ఏమంటారు 7 దాని మీద ఆ పదలే అంటారు. ఆ ఒక 7 పదలు ఆ లింగానికి వేయాలంటే చెప్తారు. అంటే జీవితము అంతిమ వరకు ఆ ఒక లింగం మీద పదవి అంతే వేయాలని చెప్తారు. కుదిరితే వేసుకోవచ్చు, లేకపోతే చిన్నదంటే కూడా పర్వాలేదు, కానీ చాలా చిన్నది చేయకూడదు. ఎందుకంటే ఆ ఒక లింగం మహత్వం పోతుంది. ఇక్కడ ఆ లింగమధ్య జగత్స్వరం అంటే మన వీరశైవ సిద్ధాంతం చెప్తున్నది. ఆ లింగమధ్య జగత్స్వరం అంటే ఎందుకంటే మనము సృష్టించినప్పుడు ఆ పరమాత్మను ఈ లోకంలో సృష్టించాడు. ఈ మీరు చూస్తే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ ఒక పెద్ద చెట్టుకి బీజం ఎంత ఉంటుంది? ఇక పిప్పల చెట్టు అంత ఉంది. ఆ పిప్పల అశ్వత్థ వృక్షం, ఆ అశ్వత్థ వృక్షం బీజం చూస్తే చాలా చిన్నది ఉంటుంది, కానీ వృక్షము చాలా పెద్దది పెరుగుతుంది. అందువల్ల ఆ ఒక బీజం ఎంత చిన్నగా ఉంటుందో ఈ సృష్టి కూడా చాలా పెద్దది ఉంటుంది. కానీ ఈ సృష్టించడం ఒక పరమాత్మ దానికైనా చిన్నగా ఉన్నాడు. చిన్నదంటే చిన్నదే, పెద్దదంటే పెద్దది, అట్లా మనకు కనిపిస్తున్నాడు ఆ పరమాత్ముడు. అందువల్ల ఆయన మీద ఒక విశ్వాసం. మన ఈ సృష్టి మీరు చూడండి, ఇంకొకటి ఏం చెప్తారంటే ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠిక నక్షత్రం పుష్పవాల్యం చ వందే విశ్వాత్మకం శివం అంటే చెప్పారు. అంటే ఆ ఒక విశ్వము ఆ పరమాత్మ నుంచి సృష్టించబడినది. ఈ సృష్టి ఆయన ఒక ఆదేశం, ఆయన ఒక ఆజ్ఞ మీద తేన మీద తృణమపి నచ్చలది. ఆయన ఒక ఆజ్ఞ మీద ఒక చిన్న కర్ర కూడా ఇటు కలగదంట. అట్లంటే ఆయన ఆజ్ఞ మీద ఏమీ జరగదు. మనము ఏం చేయాలంటే ఆయన ఒక ఆశీర్వాదము, ఆయన ఒక ఆజ్ఞము మనకు ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మహబూబ్ నగర్లో ముగుమానోత్సవం కొంతమంది రావాలనుకుంటారు, కానీ రాలేకపోతారు. కొంతమంది మేము పోవద్దనుకుంటారు, ఎట్లానే వచ్చేస్తారు. ఎందుకంటే ఆ ఒక పరమాత్మ ఒక ఆదేశము, ఆ పరమాత్మ ఒక ఇచ్చము. నీవు పోవాలంటుంటే ఎట్లాగా వస్తావు. నువ్వు ఒకవేళ అక్కడ నీవు పోవాలనుకుంటా కూడా ఆ ఒక పరమాత్మలో ఆదేశం లేదంటే నీ ఎంత ప్రయత్నం చేస్తూ కూడా ఇక్కడికి రాలేవు. అందువల్ల మీరు అందరూ ఇంతమంది ఇక్కడ వచ్చారు. ఈ కార్యక్రమంకి చాలా కష్టం తీసుకొని మన ఒక మేతి శ్రీశైలం గారు, ఒక మన జగదేవ్ గారు, ఆ ఒక టీం. ఎందుకంటే ఇక్కడ ఈ మహబూబ్ నగర్లో ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఒకరితో పని చేయదు, ఒకరితో కాదు. ఇంత పెద్ద పని చేయాలంటే, ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే అందరూ చేయి ఈ కార్యక్రమం వెనక ఉంది. అంటే ప్రత్యక్షము పరోక్షము అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కారణీభూతులు. అందువల్ల మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు, ఎంత పుణ్యవంతులంటే 4 మంది జగత్తులు ఒకే ఒక ఈ సాన్నిధ్యంలో ఒక్కొక్క స్టేజ్లో మీకు అందరికీ దర్శనం ఇస్తారంటే మీ యొక్క పుణ్యాత్మలు మీకిన ఎవరు పుణ్యాత్మలు లేరు. ఎందుకంటే ఇంకొకటి మీరు ఎట్లా పుణ్యాత్మలు అంటే మహబూబ్ నగర్ వాళ్ళు దగ్గరనే ఒక పీఠము, మన 5 పీఠం ఒక పీఠం దగ్గరనే ఉంది. మీకు ఎంత దూరం? ఇక్కడ నుంచి 170 కిలోమీటర్లు ఉంది. ఒక రోజులో వెళ్ళి రావచ్చు. ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి శ్రీశైలం రావంటే కుదరదు, కానీ మీరు ఇంత దగ్గర ఉంది. శ్రీశైలం జగద్గురు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీరందరికీ దర్శనం ఇస్తున్నారు. మీరందరూ శ్రీశైల పీఠానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. అక్కడ ఒక లింగ దీక్షం, శివలింగ దీక్షం జరుగుతుంటుంది. ఎందుకంటే గురుగారు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి శ్రావణంలో ద్వితీయ గురువారం మేము అక్కడే అనుష్ఠానం ఉన్నప్పుడు చూసాము. అక్కడే ద్వితీయ గురువారము మనకి లింగ దీక్షలు జరుగుతుంటాయి.
ఒక జగద్గురుల యొక్క సాన్నిధ్యంలో లింగ తీసుకోవాలంటే అది కూడా రాసి ఉండాలి, తెల మీద రాసి ఉంటే అంటే అప్పుడు మాకు ఒక అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇంత దగ్గర మీరు ఉన్నారు కాబట్టి, ఇక్కడ మఠం లేదు కాబట్టి, ఎందుకంటే మఠం ఉంటే మఠాధీశులు శివలింగ దీక్షలు చేస్తుంటారు. పోయిన సంవత్సరము మేము ఈ ఉపమానసం చేయాలంటే దీక్ష సంస్కారం పెట్టండి చెప్పాము, కానీ పెట్టారో లేదో తెలియదు. కానీ పోయిన సంవత్సరం కింద ఈ కార్యక్రమం చాలా చక్కగా అయింది. కొంచెం మీ దర్శనం వల్ల అటెండ్ అయింది, కానీ కార్యక్రమం ఒక నియోజనం చాలా మంచిగా ఉంది. నిన్న కూడా అడిగాం, నిన్న శ్రీనివాస మన శ్రీశైల్ గారికి అడిగాం ఏమేమి కార్యక్రమం రూపరేష ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేయాలంటే నిన్న కొంచెము వాళ్ళకి ఉపదేశం చేశాం. ఇట్లా సత్కారాలు ఇట్లా తీసుకోండి, ఇట్లా తీసుకోండి, ఒకరు మాట్లాడేవాడు. ఎందుకంటే పోయిన సంవత్సరం కొంచెం అటు ఇటు అయింది, అందరికీ అది నచ్చలేదు. అందుకని ఈ యొక్క మహబూబ్ నగర్ కార్యక్రమం ఆ కార్యక్రమం కింద రికార్డ్ బ్రేక్ మహబూబ్ నగర్ కార్యక్రమం మీరు చేశారు. ఈ పురస్కారం ఎవరికంటే మీరందరికీ ఈ యొక్క శభాషి మీ అందరికీ వస్తుంది. మీరందరూ ఈ కార్యక్రమానికి సహకారం చేశారు కాబట్టి ఈ కార్యక్రమం మంచిగా జరిగింది. ఇక్కడి దగ్గరనే అంటే త్రిలింగ దేశం అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పిలిచారు కాబట్టి మీరు అందరూ లింగవంతులు అవ్వాలి. మీరందరూ వీరశైవ, కానీ పేరు మీద వీరశైవ కాదు, ఆ ఒక్క వీరశైవ లాంఛనమే ఉన్నాయి, అవన్నీ మనము ఆచరించాలి. ఎందుకంటే శ్రీశైల సన్నిధి వారు 856 అంటే చెప్పారు. ఆ ఒక్క మహత్వం అంటే 8 అంటే మీకు తెలుసు, అష్టావరణము, పంచాచారము, షడస్థలము, మా ఒక ధర్మము, ఈ యొక్క ఫౌండేషన్ ఇవి. ఈ వీరశైవ ధర్మం ఈ ఫౌండేషన్ మీద ఉంది, ఈ గుణాది మీద ఉంది. కాబట్టి మనమందరూ అది పాటిస్తే అప్పుడు మనము నిజమైన వీరశైవం అవుతాము అంటే చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ఒక కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేసిన వాళ్ళందరికీ ఈ యొక్క జగదాది జగత్తులు పంచాచార్యులు 4 జగత్తుల యొక్క ఆశీర్వాదం మీరందరికీ ఉంటుంది చెప్తూ మన వాక్ పుష్పము జ్యేష్ఠ సన్నిధి వారి చరణాలకు సమర్పించి ఓం శాంతి శాంతి శాంతి. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. వారికి సుట్టానివే తడిపట్ట తానాలు, గుడి చుట్టూ దండాలు, మొక్కిన వారికి దిక్కునివే, యములాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే, పలికేటి దేవుడవే, కోరితే కొడుకులనిచ్చి, అడిగితే ఆడబిడ్డలనిచ్చే, తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే, ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా.
వచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి లేనినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా జంగమ దేవుడా ఈ జగతి వెలుగు నీవయా జగదాంతర్యముపై ఉన్నదిలే నీ దయా జననము మరణము ఈ సృష్టికి నువ్వు మూలము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా ఆది అంతము నీదే అవతారము అంధకారములో మానవారాటము అండాపిండము నీలో ఆధీనము అన్నిట అంతటా జీవన పోరాటము ప్రచండ గండ శూర వీర భవరుద్రాయ ముఖంట నీలకంఠ రూపలింగాకాయ అర్ధనారీశ్వరావతారమెత్తినావయా పరమేశ్వర పరమార్థమును పంచినావయా పాపము పుణ్యము జీవాత్మ కర్మ ఫలితము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా పరమ పవిత్రము నీ చేతి త్రిశూలము ఎంతో విచిత్రము నీ నుదుటన నేత్రము ప్రళయ ప్రకాశము నటరాజని నాట్యము ప్రకట శుభంకరము నీ నామస్మరణము ఢమఢమరుకనాథమే మోగించు కైలాస శిఖర శంఖు చక్రమే పూరించు తల్లి పార్వతినే ఎదుల దాచుకుంటివే శిరసున గంగమ్మని నీవు నిలుపుకుంటివే సకలము నిఖిలము కను సైగతో నడిపిస్తివి హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా
చివరికి ఎవరయ్యా ఎందుకు ఈ బంధము చివరికి మాయమయ్య చితి మంటలో దేహము ఎందుకిచ్చావయ్యా ఈ జీవన పయనము అంతు చిక్కదయ్యా నువ్వు ఆడిన చదరంగము జటాధరా సదాశివా సమస్త శక్తివై దిగంబరా గంగాధరా త్రిలోకమూర్తివై ఈ పంచభూతాలకు అధిపతివి నీవయ్యా మా పంచ ప్రాణమంచు నీవే ఉన్నావయ్యా సత్యము నిత్యము అఖిలాండము నీ సొంతము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలో నా హారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలవట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా పార్వతి సగ భాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస నిలకడంటు లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమా